యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జగన్నాథ్ రూపము ఒకటే, మనసు ఒకటే. ఆలోచన అభిమతమే వేరు. చేతి రాతలను ముద్రలను చెరపగలవేమో కాని నుదుటి రాతను చేతి గీతలను చెరపలేవని తెలియదా? జీవితంలో ఎదురయ్యే కష్టాలకి ఎదురీదితే ముందుకు వెళ్ళగలరు. కానీ విధికే ఎదురెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం గమ్యం అగమ్యగోచరమవుతుంది. జాగ్రత్త. ఏమంటున్నారమ్మా? నీ కథని నువ్వే అందంగా అల్లుకుంటున్నాననే భ్రమలో విప్పలేనన్ని చిక్కుముడులలో చిక్కుకుపోతున్నావు. ముడులు వీడేదెప్పుడో, నీ కథ కంచికి చేరేదెప్పుడో నీకైనా తెలుసా? నాకా? నీకే, అనూకే తెలుసా అంటున్నాను. నీకు తెలియకపోయినా అమ్మకి మాత్రం అన్నీ తెలుసు. నా గురించి తెలుసు, నీ గురించి తెలుసు, అందరి గురించి అన్నింటి గురించి తెలుసు. ఎస్ మిస్టర్ రేవంత్. ప్లీజ్ కమ్ సార్. ఎందుకు నన్ను అర్జెంట్గా రమ్మన్నారు? ఒకసారి చూడండి సార్. ఇవి మీరు టాలీ చేసి చూడమనిచ్చిన ఫింగర్ ప్రింట్స్. నేను వీటిని అన్ని రకాలుగా టెస్టులు చేసి టాలీ చేసి మ్యాచ్ అవుతాయేమోనని ట్రై చేశాను. 95% సిమిలారిటీస్ కనిపించాయి. ఫైనల్ టెస్ట్ ఒకటి చేసి మీకు 100% రిజల్ట్ ఇవ్వాలనుకున్నాను. ఓకే, బట్ రిజల్ట్ ఏమైంది? ఇట్స్ అన్మ్యాచ్డ్ సార్. వాట్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 95% రిజల్ట్ సిమిలర్గా వచ్చి ఫైనల్గా మ్యాచ్ కాకపోవడం ఏంటి? ఎస్ సార్, బికాజ్ ఫింగర్ ప్రింట్స్ అన్మ్యాచ్ అయ్యేలా చేశారు. చేశారా? వాట్ డూ యూ మీన్? వాంటెడ్గా ఎవరు చేశారంటున్నారా లేక? ఇట్స్ ఇంపాసిబుల్. దీన్ని మనం చాలా కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తున్నాం కదా. నోబడీ నోస్ అబౌట్ ఇట్. మనం కాన్ఫిడెన్షియల్ అనుకుంటాం, కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ గోడలు దాటేస్తుంది సార్. కావాలంటే మీరే చూడండి. ఇది మా ల్యాబ్ సీసీటీవీ ఫుటేజ్. ఎలా చేసింది, అది ఎలాంటి
రాజీ ఆ, 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 అమ్మా ఆ, నేను నువ్వే ఆ, నువ్వే నీ ప్రేమ కోసం పరిస్థితులతో రాజీ పడి బ్రతుకుతున్నా నువ్వే కదా. ఏమైందన్నా? ఆ, ఆ, ఏం లేదు సార్. ఆవిడ అను గురించి చెప్తుంటే వింటున్నాను. ఆ, నీ గురించి నువ్వే వినడం ఏంటను? సార్ నువ్వే అనువి కదా, నీ గురించి నువ్వే వినడం ఏంటి అంటున్నాను. ఆహా, ఆహా, అవును. మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా. అమ్మ ఆలోచనలు ఆచరణలు అంతు చిక్కని ప్రశ్నలా అనిపించొచ్చు. ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో ఉధో. చెప్పు సండే. ఎక్కడున్నావు ఆర్య? ఆన్ ది వే టు ఆఫీస్. ఒక్కడివే వస్తున్నావా? లేదు, అను కూడా నాతో వస్తుంది. ఏ దేనికలా అడిగావు? హలో సండే. సండే, ఆర్ యూ దేర్? త్వరగా రా ఆర్య, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. దేని గురించి సండే? అను గురించి మాట్లాడాలి. అను గురించి అంటే ఒక నమ్మక ద్రోహం గురించి. వాట్? ఎస్ ఆర్య, నీ నమ్మకమే నీకెలా ద్రోహం చేసిందో నీకు తెలియాలి. త్వరగా రా, కమ్ ఫాస్ట్. హలో, అను, ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదు సార్. హెయిర్ పిన్ పడిపోయింది, అదే వెతుక్కుంటున్నాను. మూవ్.
సార్ ఏమైంది సార్? మీరిద్దరూ చాలా సీరియస్గా కనిపిస్తున్నారు. అంతా ఓకే కదా? నాట్ అట్ ఆల్ ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ యూ. సార్ 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 ప్లీజ్ సార్, నా వల్ల నేనేం చేశాను సార్? మీరు అలా కోపంగా ఉండి ఏమీ మాట్లాడకపోతే నా తప్పేంటో నాకెలా తెలుస్తుంది చెప్పండి? ఏ నీ తప్పేంటో నీకు తెలీదా? తెలియకుండానే ఇన్ని రోజులు నీ తప్పుని కప్పిపుచ్చుకుంటూనే వచ్చావా? నేనేం కప్పిపుచ్చుకున్నాను సార్? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు సార్. నేను అనులా కాకుండా మళ్ళీ రాజీలా ఏమైనా ప్రవర్తించానా? నా వల్ల ఏదైనా సమస్యలు ఎదురయ్యాయా సార్? కాదు, నువ్వే ఆ సమస్య. నేనా? ఎస్. నేను ఏం చేశాను సార్? అనులా ఉండడానికే 100% ట్రై చేస్తున్నాను. అయినా నా వల్ల ఎక్కడ తప్పు జరిగిందో తెలియడం లేదు. అదే అనులా ఉండటానికి ట్రై చేస్తున్నాను అన్నావే, అదే నీ తప్పు. సార్ మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు కదూ? అనులా ఉండటానికి ట్రై చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అను సార్ నేను అను ఏంటి సార్? నేను రాజీ కదా. ఓ అవునా? అయితే అదే నిజమా? మీరు తెలియనట్టు అడుగుతున్నారేంటి సార్? ఎస్, తెలియకుండానే అడుగుతున్నాను. చెప్పు, ఇంకా ఎన్ని కథలు చెప్తావో చెప్పు. మీకు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సార్. పోనీ నేను చెప్పనా? నువ్వు ఆర్య ప్రేమని, తన నమ్మకాన్ని ఎంతలా మోసం చేశావో చెప్పనా? తన మనసుని ఎంతలా బాధ పెట్టావో చెప్పనా? ఇప్పటికీ బాధ పెడుతూనే ఉన్నావని చెప్పనా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనెందుకు ఆర్య సార్ని బాధ పెడతాను? సార్ని బాధ పెట్టకూడదనే కదా నేను రాజీ అయినా అను. ఇంకా నటించాలని ట్రై చేయకు. నువ్వే అను అని నాకు తెలిసిపోయింది. అంతేకాదు, నువ్వు అను అనే విషయం ప్రూవ్ కాకూడదని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నావని కూడా తెలిసిపోయింది. ఏ కాదంటావా? అయితే అర్ధరాత్రి తమరు ఫారెన్సిక్ ల్యాబ్కు వెళ్ళి మరి ఆధారాలను ఎందుకు తారుమారు చేయాలని చూశారు?
సార్ నాకేమీ సంబంధం లేదు, నేనేమీ చేయలేదంటావేమో. నేను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. సార్ అది నేను ఏమైంది? చెప్పడానికి అబద్ధాలు, సాకులు ఏమీ దొరకటం లేదా? ఆర్య జోలికి ఎవరైనా వచ్చినా, తనను బాధ పెట్టే ప్రయత్నం చేసినా నేను సహించనని నీకు బాగా తెలుసు. తను నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా నమ్మాడో కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా తనకి దూరమై బాధ పెట్టావు. ఇప్పుడు దగ్గరగా ఉండి దూరం పెడుతూ బాధ పెడుతున్నావు. ఏ మనిషి అయితే నమ్మకానికి ప్రతిరూపం అనుకున్నాడు, ఆ మనిషే నమ్మక ద్రోహం చేసిందని తెలిస్తే తట్టుకోగలరా? అసలు తన ప్రేమని, నమ్మకాన్ని మోసం చేయడానికి నీకెలా మనసు వచ్చింది? నువ్వు మోసం చేసింది ఆర్యని మాత్రమే కాదు, మీ ప్రేమని. నువ్వు ఎంత నటిస్తున్నా సరే, నువ్వే అను అనే పిచ్చి నమ్మకంతో ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటావు లేని ఎదురు చూస్తున్నాడు చూడు ఆర్య. తనది పిచ్చితనం, తన ప్రేమకి అవమానం. ఈ విషయం ఇప్పుడే ఇక్కడే ఆర్యకి తెలిసేలా చేస్తాను. ఎందుకంటే నువ్వు ఆర్య ప్రేమకు కాదు కదా, తన పక్కన నిలబడి అర్హత కూడా నీకు లేదు. స్టాప్ ఇట్ సార్, స్టాప్ ఇట్ సార్, స్టాప్ ఇట్ సార్, స్టాప్ ఇట్ సార్. అవును, నేను అనునే. ఆర్య సార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అనునే. ఆర్య సార్ని నమ్మకానికి ప్రతిరూపంగా చూసుకున్న అనునే. ఎస్, ఎస్, ఐ మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్.